హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నానండి. ఈరోజు అయితే చికెన్ గిజార్డ్ ఫ్రై అయితే చేస్తున్నానండి, డ్రై ఫ్రై. అదే మన మన లాంగ్వేజ్ గిజార్డ్ అంటే కోడి గుండెకాయలు, రాళ్ళ గుండెకాయ ఇట్లా అంటారు కదండి, వాటిని గిజార్డ్ అంటారు. కోడి రాళ్ళ గుండెకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే చూస్తున్నారు కదండి, ప్యాన్ అయితే పెట్టేశాను. ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, మిరియాలు అయితే వేసానండి. మిరియాలు కొద్దిగా స్పైసీనెస్ వస్తుంది, మిరియాలు వేసుకుంటే కూడా మంచిదండి. పచ్చిమిరపకాయలు వేసాను, మిరియాలు వేసానండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి, కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఈ క్లీన్ చేసి పెట్టుకున్న రాళ్ళ గుండెకాయ ముక్కలను అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి తర్వాత పసుపు అయితే వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇందులో అయితే నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండా కూడా అందులో నుంచే మనకు వాటర్ కంటెంట్ అనేది అయితే రెడ్యూస్ అవ్వడం అనేది అయితే జరుగుతుంది. ఆ వాటర్తోనే మనము ఆ గిజార్డ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, తర్వాత పుదీనా అయితే యాడ్ చేశాను. పుదీనా యాడ్ చేసిన తర్వాత పుదీనా కూడా బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది అయితే మనకు పూర్తిగా అయితే ఇంకిపోయింది. పూర్తిగా వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనమైతే ధనియాల పొడి, మిరప్పొడి అనేది యాడ్ చేయాలండి. ఇందులో అయితే నేను ఎటువంటి మసాలాలు అంటే చికెన్ ఫ్రై మసాలా ఇట్లా ఉంటాయి కదా, అలాంటివి అయితే నేను ఏమైతే యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంతవరకు యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా మనకు ఈ గిజార్డ్ ఫ్రై అనేది ఇలా రెడీ అయింది. లాస్ట్లో అయితే ఒక హాఫ్ లెమన్ అయితే మనము స్క్వీజ్ చేసుకోవాలండి. లెమన్ వేస్తే అదొక మంచి డెలిషియస్. లెమన్ అయితే యాడ్ చేశానండి. లెమన్ వేస్తే మంచి డెలిషియస్గా ఉంటుంది. చివరిగా మన గిజార్డ్ ఫ్రై అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.